ప్రియ దేవులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 90వ కీర్తన 14వ చరణం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎంతో సంపద సంపాదించుకున్న వారైనా వారి దినములన్నీ ఆ సంపాదనతో సంతోషించలేరు. సరికదా, ఒక్కోసారి ఆ సంపదే వారి ప్రాణమునకు ముప్పు కలిగించవచ్చు. అలాంటప్పుడు వారు బ్రతుకు దినములన్నీ ఉత్సహించి సంతోషించగలరా? ఈ ప్రశ్న మనం వేసుకున్న సమాధానం ఒకటే. మనము కూడా ఇలా అంటాం, మన బ్రతుకు దినములన్నిటిలో సంతోషించలేము అని అంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఇలా అంటున్నాడు, దేవా, నీ కృపతో మేము తృప్తి చెందితే మా దినములు సంతోషముగా ఉంటాయి, వాటిలో ఉత్సాహముగా ఉండగలము అని అంటూ ఉన్నాడు. దానికి కారణం దేవుని కృప యొక్క విలువ ఎంతో ఎరిగినవాడు కాబట్టి. ఆయన కృప ద్వారా అతనికి పాపక్షమాపణ లభించింది. అందుకే అతని దినములన్నీ సంతోషించు దినములుగా ఉన్నాయి. మనము కూడా దేవుని కృప మీద ఆధారపడితే మన దినములన్నీ ఉత్సహించి సంతోషించగలమని గట్టిగా చెప్పగలం. ఈ లోకములో ఏదీ మనను తృప్తిపరచలేదు, కానీ దేవుని కృపయే మనను తృప్తిపరిచేది, మనల్ని బలపరిచేది. కాబట్టి ప్రతి ఉదయమున ఆయన కృప మనకు కావాలి. పరిశుద్ధుడా తండ్రి, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, మరియు మా దినములన్నీ మీ యందు సంతోషించినట్లు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.